2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ విభజన వాతావరణం కారణంగా రాష్ట్రంలో పరిస్థితి గందరగోళంగా ఉండేది. అయినా ఆయన ఇచ్చిన తొలి ప్రసంగం సమతుల్యంగా ఉండి చాలా మందిని ఆకట్టుకుంది. అయితే పార్టీ పెట్టిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రశ్నించే వేదికగానే జనసేన కొనసాగింది. చివరకు 2019లో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల కూడా ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో పార్టీ కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకుంది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా 2024లో 21 స్థానాల్లో పోటీ చేసి అన్ని గెలుచుకున్నారు. కానీ తర్వాత కూటమి ప్రభుత్వంతో కలవడం కొంతమంది అభిమానులకు నచ్చలేదు. ఇక తమిళనాడులో హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఆయన ఏర్పాటు చేసే సభలకు భారీగా జనసమూహం తరలివస్తోంది. తాజాగా మదురైలో జరిగిన మహానాడు సభలో విజయ్ ఇచ్చిన క్లారిటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అడవిలో రాజు ఒకడే, అతను ఒంటరిగా ఉన్న అడవిలో కింగ్ అవుతాడు. ఇది నా వివరణ కాదు, స్పష్టమైన ప్రకటన అని విజయ్ వ్యాఖ్యానించారు. ఈ మాటలతో ఆయన ఒంటరిగా పోటీ చేయబోతున్నట్టు సంకేతాలిచ్చారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ పై సెటైరా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో కూటమి రాజకీయాలు చేసుకోవడం వల్లే ఆయనపై ఇలాంటి పోలికలు వస్తున్నాయన్నది అభిప్రాయం. ప్రస్తుతం విజయ్ స్పీచ్ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆయన సభలకు వచ్చే ప్రజాస్పందన, ప్రసంగించే తీరు చూస్తే రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. విజయ్ భవిష్యత్తులో తమిళనాడు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంటే అది ఆయన కెరీర్లో ఒక చారిత్రాత్మక ఘట్టమని చెప్పొచ్చు. సినిమాల్లో విజయవంతమైన ఆయన రాజకీయాల్లో వ్యూహాలను ఎలా అమలు చేస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.